Okay, so going back to the project. So in the last class, we have seen the two of the important classifications, three of the important classifications, everything which were binary classification, multi-class classification and multi-label classification. So మూడు కూడా will give me the similar results. అంటే outputs అన్ని similar గా వస్తాయండి. But the difference is in binary classification, we choose from only two targets. Okay, in multi-class classification we choose only from we choose from three or more targets. Okay, but multi-label కి వచ్చేసరికి there also will choose from more than three targets only, but ఒకటి choose చేయం, will choose two or more or any number of labels. There is no fixed number that will choose only one label for this, two label for this. We can choose any number of labels. Okay, so అలాగా మనం three classifications కూడా చూసాము. So before moving into plot, we have one more thing that we have to discuss, where ఇప్పటిదాకా మనం తీసుకున్న డేటా అంతా ఏంటండి, some random data from some place we have taken, దానికి మనం యాడ్ చేసుకున్నాం, రిమూవ్ చేసుకున్నాం, బాగానే ఉంది. But there will be some predefined data sets which are actually already been registered in sklearn, that we can directly load and use them. Okay, అంటే అవన్నీ కూడా రీసెర్చ్ త్రూ ఆల్రెడీ తీసుకొచ్చిన some actual data. Okay, that is not some random data which is random గా ఒక అసైన్ చేసి వాల్యూస్ అలా ఇచ్చింది కాదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి వాళ్ళు రీసెర్చ్ త్రూ తీసుకొచ్చిన కొన్ని డేటా సెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డేటా సెట్స్ ఆల్రెడీ మనకి sklearn అనే లైబ్రరీలోనే ఒక వన్ ఆఫ్ ద డేటా సెట్స్ అనే ఒక మాడ్యూల్ ఆర్ ఒక ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వీ హ్యావ్ టు యూస్ దెమ్ అండ్ దెన్ వీ కెన్ అప్లై అవర్ model on top of it. Okay, so one such important data set is iris flower data set. ఓకే, అది మీరు నార్మల్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు ఐరిస్ డేటా సెట్ అనేది కనిపిస్తుందండి. సో యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ గో టు వన్ ఆఫ్ యువర్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ జస్ట్ క్లిక్ ఐరిస్ డేటా సెట్. ఓకే, సో యూ కెన్ డైరెక్ట్లీ గో ఇన్సైడ్. సో దీస్ ఆర్ ద ఫ్లవర్స్. ఓకేనా, సో ఈ ఫ్లవర్స్ కి ఒక్కొక్క దానికి ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫ్లవర్స్, ద ఫస్ట్ వన్ ఇస్ సెటోసా. Okay, then it is versicolor and then virginica. So these are the three. ఇవన్నీ ఏంటండి, అన్ని ఐరిస్ కానీ దాని సైంటిఫిక్ నేమ్స్. వన్ ఇస్ ఐరిస్ సెటోసా, అదర్ వన్ ఇస్ ఐరిస్ versicolor, అదర్ వన్ ఇస్ ఐరిస్ virginica. సో ఇలా మనకి త్రీ పార్ట్స్ లో డివైడ్ అయి ఉన్నాయి. లుక్ అట్ దెమ్, అన్ని మూడు సిమిలర్ గానే కనిపిస్తున్నాయి, కానీ వాటి పెటల్స్ అండ్ సెపల్స్ లో లెంత్ అండ్ విడ్త్ లో అవి చేంజ్ అవుతాయి, బేస్డ్ ఆన్ విచ్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వన్ ఆఫ్ ద త్రీ. ఓకే, సో ఇప్పుడు ఆ డేటా సెట్ కావాలంటే ఐదర్ మీకు క్యాగిల్లో ఉంటుంది. నేను ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను, మనం డేటా సైన్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూస్తాం సెకండ్ మాడ్యూల్లో. క్యాగిల్ అనేది ఒక వెబ్సైట్ విచ్ విల్ హ్యావ్ వేరియస్ డేటా సెట్స్. లైక్ ఇప్పుడు మనం టైటానిక్ షిప్ లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది, అలాంటి డేటా సెట్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, నిజంగా జరిగినవి, విచ్ ఆర్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో అలాంటి డేటా సెట్స్ అన్ని కూడా మనకి క్యాగిల్లో ఉంటాయి. లేదు అంటే మీరు డైరెక్ట్గా వికీపీడియా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యూ విల్ ఫైండ్ దట్ డేటా సెట్. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ ఇన్ వికీపీడియా, సో this is one of the oldest websites. అవునా, సో మనకు చిన్నప్పుడు అంతా వికీపీడియానే ఓన్లీ హోప్ ఉండేది. ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో మనకు అదొక్కటే ఉండేది. సో ఇఫ్ యూ జస్ట్ గో దేర్ అండ్ సీ, అండ్ హియర్ ఇఫ్ యూ జస్ట్ స్క్రోల్ డౌన్, you will have the data set here. Starting only should be having the data set. One second. So just go down. And open it somewhere here. Yes. Okay. Right. సో మీరు క్యాగిల్లో అయినా కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఐ జస్ట్ గో హియర్, ఐ షో యూ ద డేటా సెట్ హియర్ ఆల్సో. ఎస్, సో యూ కెన్ సీ ద డేటా సెట్ ఓవర్ హియర్. సో దిస్ ఇస్ ద సెపల్ లెంత్, ఓకే, సెపల్ విడ్త్, పెటల్ లెంత్ అండ్ పెటల్ విడ్త్. ఇలాగా మనకి 4 ఫీచర్స్ ఉంటాయండి. సో వీ నో ఫర్ ఎవ్రీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వీ నీడ్ సమ్ లేబుల్డ్ ఫీచర్స్. సో అలాగా మనకి ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటి, 4 ఉన్నాయి. ఒకటి సెపల్ లెంత్, ఇంకోటి సెపల్ విడ్త్, petal length, petal width. So as I told, sepals and petals ఏంటి అంటే, so if I just open that iris again, flower. ఓకే, సో ఇమేజెస్ తీస్తే చూడండి, ఇక్కడ ఏవైతే మీకు పర్పుల్ కలర్ లో కనిపిస్తున్నాయో దీస్ ఆర్ నోన్ యాజ్
petals. Okay, కింద మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దట్ గ్రీన్ కలర్ ఇస్ నోన్ యాజ్ ద సెపల్. ఓకే, సో బేసికలీ సెపల్స్ అంటే మీకు బర్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏదైతే మీకు గ్రీన్ కలర్ బయట ఉండి లోపల మీకు పూరెక్కలన్నీ ఉంటాయి కదా, దట్ అవుటర్ వన్ ఇస్ నోన్ యాజ్ ద సెపల్. సెపల్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మన ఫ్లవర్ బర్డ్ స్టేజ్ లో ఉంటుందో అప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ ద వన్ దట్ విల్ ప్రొటెక్ట్ ద ఫ్లవర్. ఓకే, వన్స్ ద ఫ్లవర్ ఇస్ బ్లూమింగ్, ఓపెన్ అవుతున్నప్పుడు అది ఆటోమేటిక్ గా దాని కిందకి వెళ్ళిపోతూ వస్తుంది. సో మీరు రోజ్ అబ్జర్వ్ చేస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది, కింద ఒక గ్రీన్ కలర్ వన్ ఉంటుంది, పైన పెటల్స్ వస్తాయి. సో ఆ కింద గ్రీన్ కలర్ వన్ ని మనం సెపల్ అంటాము, అండ్ వాట్ ఎవర్ దీస్ పర్పుల్ వన్స్ దోస్ ఆర్ పెటల్స్. సో ఇక్కడ ఇంకా క్లియర్ గా తెలుస్తుంది చూడండి, దిస్ ఇస్ సెపల్. ఓకే, దీస్ పర్పుల్ వన్స్ ఆర్ పెటల్స్. సో ఈ ఎవ్రీ కైండ్ ఆఫ్ దీనిలో ఐరిస్ లో మనం చెప్పాం కదా వర్సికలర్ అండ్ వర్జినికా అండ్ సెటోసా అని 3 ఉన్నాయని. ప్రతి దానికి ఒక సెట్ ఆఫ్ సెపల్ లెన్స్ అండ్ పెటల్ లెన్స్, సెపల్ విడ్స్ అండ్ పెటల్ విడ్స్ ఉంటాయండి. సో అవి ఎలా ఐడెంటిఫై చేశారు మ్యామ్ అంటే బేస్డ్ ఆన్ ద రీసెర్చ్. అదేమి సమ్ ర్యాండమ్ డేటా కాదండి, సమ్ పీపుల్ హూ హ్యావ్ రీసెర్చ్ ఆన్ ఇట్, వాళ్ళు సమ్ మిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్లవర్ ఏవైతే సెటోసా కేటగిరీ ఉన్నాయో వాటి లెన్స్, పెటల్ విడ్స్, సెపల్ లెన్స్, సెపల్ విడ్స్ అన్ని క్యాల్కులేట్ చేశారు. సేమ్ ఫర్ ద వర్జినికా, సేమ్ ఫర్ ద సెటోసా. ఇలా అన్నిటికీ చూసి వాళ్ళు ఒక డేటా సెట్ ని క్రియేట్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నోన్ as ఐరిస్ ఫ్లవర్ డేటా సెట్. ఓకే, ఆ డేటా సెట్ అనేది మీకు ఇలా 4 ఫీచర్స్ లో ఉంటుంది, సెపల్ లెన్స్, సెపల్ విడ్త్, పెటల్ లెన్స్, పెటల్ విడ్త్ అని. అండ్ ద ఫిఫ్త్ రో ఇస్ యువర్ టార్గెట్. సో ఇవన్నీ కూడా ఐరిస్, సెటోసా అన్నవన్నీ సెటోసా కిందకి వస్తాయి. ఐరిస్, దెన్ యూ విల్ హ్యావ్ వర్జినికా అండ్ వర్సికలర్. ఇవన్నీ కూడా సమ్ 50 or 60 రో ఆర్ 100 samples ఉన్నాయండి, వేర్ ఇట్ విల్ హ్యావ్ I think 50 samples for Virginica is there, 50 samples for Versicolor and 50 samples for Setosa. ఇలా 150 samples తో నాకు ఐరిస్ డేటా సెట్ అనేది క్రియేట్ అయింది. సో మీరు ఐదర్ దీన్ని యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దిస్ Kaggle డేటా సెట్స్. ఓకే, దాని నుంచి అయినా డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ ఫ్రమ్ ద sklearn లైబ్రరీ. sklearn లైబ్రరీలో ఆల్రెడీ సమ్ ఇన్బిల్ట్ డేటా సెట్స్ అనేవి కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. వన్ అమాంగ్ దట్ ఇస్ దిస్ ఐరిస్. ఓకేనా, డైరెక్ట్ గా కూడా మీరు చేసుకోవచ్చు. I'll tell you how to use the data from Kaggle data sets also. ఓకే, సో మనం ఎక్స్టర్నల్ డేటాను డౌన్లోడ్ చేసుకొని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు కరెక్ట్లీ చూస్తున్నది ఏంటి, sklearn యూస్ చేసి, కాబట్టి sklearn లో ఆల్రెడీ మనకు అది ఉంటుంది. హౌ టు యూజ్ ఇట్ అండ్ హౌ టు ట్రైన్ మై మోడల్ అనేది మనం చూద్దాం. సో I'll create one file for it. సో I'll just take iris డేటా సెట్ అనేది తీసుకుంటాను ఫైల్ నేమ్. ఓకే, సో మనకు అఫ్ కోర్స్ మోడల్ ట్రైన్ చేయడానికి వీటన్నిటికీ ఫస్ట్ కావాల్సిన డేటానే, కాబట్టి ఆ డేటా ఇంతవరకు నేను డైరెక్ట్ గా NumPy arrays గా తీసుకున్నాను. బట్ నౌ ఐఎమ్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ sklearn. కాబట్టి ఫ్రమ్ sklearn డాట్ data sets. Okay, data sets is the module that will have all of the inbuilt data sets. So దీని నుంచి నేను I will import the iris. So iris నేను ఇంపోర్ట్ చేయాలి అనుకుంటే, yes, oh, is O also capital? Yeah, I have to import load iris. Okay, load iris అనేది it is a name given to my iris data set. ఏంటి మ్యామ్ లోడ్ అంటున్నారంటే అలా నేమ్ చేసుకొని పెట్టుకున్నారండి వాళ్ళంతా, ఐరిస్ డేటా సెట్ కి నేమ్ అది. సో దిస్ ఇస్ హౌ ఐ నీడ్ టు గెట్ ఇట్ ఇన్ టు మై ఫైల్ ఫస్ట్. వన్స్ దిస్ ఇస్ డన్, నెక్స్ట్ థింగ్ ఏంటి, అఫ్ కోర్స్ నేను మోడల్ సెలెక్షన్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఐ సెలెక్ట్ ద మోడల్. సో ఫర్ ఐరిస్ డేటా సెట్ జనరలీ విల్ బి యూజింగ్ అ డెసిషన్ ట్రీ. ఓకే, మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా చేయొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఏం చెప్పాను, ఎక్కువ మనకి ఫీచర్స్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ బెటర్ టు యూజ్ డెసిషన్ ట్రీ. ఓకేనా, కాబట్టి డెసిషన్ ట్రీ దేనిలో ఉంటుందని నాకు, ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ sklearn.tree. ఓకే, నార్మల్ లాజిస్టిక్ లీనియర్ రిగ్రెషన్ అయితే లీనియర్ మోడల్స్ లో ఉంటాయి, బట్ ట్రీ కాబట్టి డెసిషన్ ట్రీ కాబట్టి డెసిషన్ ట్రీలో ట్రీలో ఉంటుంది. I'll import decision tree classifier. Then after this, of course, I have to take sklearn dot model selection నుంచి I have to import train test split. ఓకే, అండ్ దీని తర్వాత ఏంటి, మెట్రిక్స్ కావాలి కాబట్టి నాకు, సో ఫ్రమ్ sklearn dot metrics I'll import accuracy. ఓకే, సో క్లాసిఫికేషన్ ఏది ఉన్నా కూడా నేను దేన్ని తీసుకుంటానండి, అక్యురసీ స్కోర్ నే తీసుకుంటాను. ఎందుకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, సారీ, ఇట్ ఇస్ మెట్రిక్స్. ఓకే, అండ్ దెన్ డూ వై నీడ్ NumPy array హియర్, బికాస్ నేను డేటా సెట్ ని నేనేం క్రియేట్ చేయట్లేదు, NumPy array లో ఆల్రెడీ లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఐ డోంట్ నీడ్ టు ఇంపోర్ట్ NumPy. సో నౌ ఐఎమ్ డన్ విత్ ఆల్ ద ఇంపోర్ట్ థింగ్స్. నౌ మై మెయిన్ టార్గెట్ ఇస్ టు
టేక్ ద ఎక్స్ అండ్ వై వాల్యూస్. ఎక్స్ అంటే ఏంటండి ఫీచర్స్, వై అంటే టార్గెట్స్. సో నాకు ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ఎంటైర్ డేటా ఉంది, దాని నుంచి నేను ఎట్లా ఫీచర్స్ గా డివైడ్ చేస్తాను, ఎట్లా టార్గెట్ గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ నేను ఐరిస్ ని లోడ్ ఐరిస్ అని చేసుకున్నాను కదా, ఆ లోడ్ ఐరిస్ అనేది నాకు డేటా సెట్ ఇస్తుంది అవునా. ఆ డేటా సెట్ నేను ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను జస్ట్ ఐరిస్ అన్న ఒక నేమ్ లో స్టోర్ చేసుకుంటాను. దిస్ ఇస్ మై ఐరిస్ డేటా సెట్. ఓకే, లోడ్ ఐరిస్ ఇస్ డైరెక్ట్లీ ద డేటా సెట్ ఐ హావ్. దాన్ని నేను ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఐరిస్ లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు డేటా సెట్ అంటే ఏంటండి, ఇట్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ హ్యావ్ ఫీచర్స్, ఇట్ విల్ హ్యావ్ టార్గెట్స్ ఆల్సో, అండ్ అది కూడా టెస్టింగ్ ఉంటుంది, ట్రైనింగ్, అన్ని డేటా కలిపి ఉంటుంది దాంట్లో. బట్ నేను ఎప్పుడైతే ఒక మోడల్ని ట్రైన్ చేస్తున్నానో నాకు డేటా ఎలా ఉండాలి, ఫీచర్స్ సపరేట్ గా ఉండాలి ఒక 2D అరేలో, దెన్ ఐ షుడ్ హ్యావ్ టార్గెట్ సెపరేట్లీ. సో ఇప్పుడు నేను దీని నుంచి ఫీచర్స్ ఎలా సెపరేట్ చేస్తాను, టార్గెట్ ఎలా సెపరేట్ చేస్తాను. సో ఎక్స్ అనేది నాకు ఫీచర్స్ అని తీసుకుంటాం కదా జనరలీ. సో ఫీచర్స్ సెపరేట్ చేయాలంటే ఐ హ్యావ్ ఐరిస్ డాట్ డేటా. ఓకే, సో డేటా అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ మీ ఆల్ ద కాలమ్స్ దట్ ఆర్ ఫీచర్స్. సో అంటే సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్, ఇవన్నీ కూడా నాకు డేటాలోకి వచ్చేస్తాయి. సో ఇఫ్ యూ ప్రింట్ అండ్ చెక్ దట్ డేటా యూ విల్ find those values. So now if I run this, give it a second, because it's a large data set, so it will take a little amount of time. ఇప్పటిదాకా మనం ఎన్ని 10 samples 5 samples అంతే తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని samples లోడ్ చేయాలి, 150 samples అనేది లోడ్ చేయాలి. ఓకే, oh data, once again it should be the function. Okay, iris.data only, what is going on? Let me just check. Let's just go to the decision tree. It comes under ఇప్పుడు ఐరిస్ దేని కిందకి వస్తుంది చెప్పండి నాకు. బిఫోర్ స్క్రోలింగ్ టెల్ మీ ఐరిస్ డేటా సెట్ ఎలాంటి క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది. హౌ మెనీ టార్గెట్స్ డూ ఐ హ్యావ్ హియర్? 3. సెటోసా, వర్జినికా 3 ఉన్నాయి కాబట్టి దిస్ కమ్స్ అండర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఓకే, మల్టీ లేబుల్ కాదు మళ్ళీ, ఎందుకంటే నాకు వచ్చే అవుట్పుట్ ఒకటే కానీ సెలెక్ట్ చేసుకునేది 3 నుంచి కాబట్టి దిస్ ఇస్ అ మల్టీ క్లాస్. సో ఇక్కడ మీరు తీసుకుంటే, so here I have the iris data set. So of course it is, yes, yeah, it is iris.data only. What's going on? Load iris. Okay, okay, fine. I haven't created the object for it. నేను జస్ట్ అక్కడ ఏం తీసుకున్నానండి, క్లాస్ నేమ్ మాత్రమే తీసుకున్నాను. బేసికలీ ఐరిస్ అనే, అఫ్ కోర్స్ నేను ఏం తీసుకున్నా కూడా అవి ఏమవుతాయి, నాకు క్లాసెస్ కదా, దాని లోపలే కదా నాకు టార్గెట్స్ ఉంటాయి, డేటా ఉంటాయి. డేటా సెట్ అనేది ఒక క్లాస్ కాబట్టి నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ సో నేను డైరెక్ట్ గా ఇక్కడ ఐరిస్ డాట్ చేస్తుంటే ఐరిస్ నేను అక్కడ క్లాస్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు క్లాస్ నేమ్ లో నాకు ఫంక్షన్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ ఉండవు, ఆబ్జెక్ట్ త్రూ యాక్సెస్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ వాట్ ఇస్ మిస్సింగ్. సో దట్ ఇస్ వాట్ ఇస్ ద ఇష్యూ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా iris.data అని చేస్తే then it will give me the all input features which I am sending to my model. So now you can see these are all the input values. Okay, ఇవన్నీ ఎలా వచ్చాయండి, these are like 2-dimensional array కదా. సో అన్ని 150 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు ఒక్కొక్క 1D అరే చూడండి, I have 4 values, 5.1, 3.5, 1.4 and 0.2. సో ఇవి ఏ ఆర్డర్ లో ఉన్నాయి నాకు ఎలా తెలుస్తుంది, అసలు అది ఏది, నాకు అసలు ఈ ఫీచర్స్ ఏంటో నాకు ఏం తెలియదు, జస్ట్ నేను డేటా అనుకుంటుగానే వచ్చింది. అవి అసలు ఏంటేంటి, సెపల్ లెంత్, పెటల్ విడ్త్ అని అవన్నీ నేను అక్కడ చూసాను కాబట్టి తెలిసింది. బట్ తెలియని వాళ్ళకి హౌ విల్ దే నో? ఓకే, సో టు నో విచ్ ఫీచర్స్ ఆర్ దేర్, సో యూ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ ఫీచర్ నేమ్స్, ఐ మీన్ అట్రిబ్యూట్. సో నేను అది ప్రింట్ చేసుకోవాలంటే ఐ కెన్ డైరెక్ట్లీ యూస్ ఐరిస్ డాట్ ఫీచర్ నేమ్స్ అండర్స్కోర్. Okay, so this will give me what are all the features that are there for me inside the data. Okay, now if you run and see, okay, I think the spelling is the mistake. Sure, right. So that's what it was showing. Did you mean feature names, Ani? So now you can see sepal length in centimeters, sepal width in centimeters, petal length in centimeters, petal width in centimeters. So these are all the features that are available. So ఇప్పుడు మీరు ఒక్కొక్క శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్లో అవే అండి ఇవన్నీ. ఫస్ట్ దేమో సెపల్ లెంత్, సెకండ్ 3 ఏమో సెపల్ విడ్త్, దెన్ 5.1 ఏమో పెటల్ లెంత్, 1.8 ఏమో పెటల్ విడ్త్. ఓకే, అండ్ ఆర్డర్ కూడా ఇదే ఫాలో అవుతుందండి. ఓకేనా, దిస్ ఇస్ ద ఆర్డర్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ I have that are available. So this is how I can extract the features from my data. Once features is done, what is the next step for me? I need the targets.
సో టార్గెట్స్ దేనిలో నేను జనరల్ వైలో స్టోర్ చేసుకుంటాను కదా. సో ఫ్రమ్ ఐరిస్ ఐ కెన్ జస్ట్ గివ్ ఐరిస్ డాట్ టార్గెట్. ఓకే, ఎలా అయితే ఐరిస్ డాట్ డేటా చేస్తే నాకు ఇన్పుట్ ఫీచర్స్ వచ్చాయో, ఐరిస్ డాట్ టార్గెట్ చేస్తే నాకు వాటి టార్గెట్ వాల్యూస్ అన్ని వస్తాయి. సో ఇప్పుడు నాకు ఆ 150 వాటికి 150 టార్గెట్స్ వస్తాయి. సో 150 అంటే 150 టార్గెట్స్ ఉన్న ఒక 1D అరే వస్తుంది, అవునా కాదు? ఎందుకంటే ఏ క్లాసిఫికేషన్ అయినా నేను చెప్తాను, ఐ మీన్ మల్టీ క్లాస్ అయినా బైనరీ అయినా ఐ గెట్ 1D అరే బికాస్ నాకు అవుట్పుట్ ప్రతి శాంపుల్కి ఒకటే ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ ఐ ప్రింట్ Y and C, సో యూ కెన్ సీ ఆల్ ద టార్గెట్స్ దేర్. సో యా, ఇఫ్ యూ లుక్ అట్ ద అవుట్పుట్ సి అన్ని కూడా ఎలా వచ్చాయండి 0, 1 and 2. ఎందుకు? నాకు ఉన్నవి 3 టార్గెట్స్ కాబట్టి నాకు ఆ మూడిట్లోనే వచ్చాయి. ఇప్పుడు 0 దేంది, 1 దేంది, 2 దేంది నాకు ఎలా తెలుస్తుంది? అసలు వాటి నేమ్స్ ఏంటి? ఇంతకుముందు అంటే నేనే అజ్యూమ్ చేసుకున్నాను 0 ఆపిల్ అని, 1 మ్యాంగో అని అలా చేసుకున్నాను. బట్ ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్ డేటా సెట్ కదా, మరి దీనిలో అసలు 0 దేనికి రిప్రజెంట్ అవుతుంది, 1 దేనికి, 2 దేనికి అంటే అగైన్ సేమ్ ఎలా అయితే నేను ఫీచర్ నేమ్స్ కనుక్కున్నాను సేమ్ అలాగే నేను టార్గెట్ నేమ్స్ కూడా కనుక్కోవచ్చు by using iris dot target names attribute. Okay, now if you run and see, you will get the target names there, and that too in the order. ఎందుకంటే నాకు array of items కాబట్టి, సో యూ కెన్ సీ సెటోసా, వర్సికలర్ అండ్ వర్జినికా. సో 0 ఏమో సెటోసాది, 1 ఏమో వర్సికలర్, 2 is for వర్జినికా. సో ఇక్కడ నాకు 0 వచ్చినవన్నీ సెటోసా కిందకి వస్తాయి, 1s వచ్చినవన్నీ కూడా వర్సికలర్ కిందికి, 2s వచ్చినవన్నీ కూడా వర్జినికా కిందికి వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ హౌ ఐ కెన్ డివైడ్ మై predefined data set into targets array and data array which is features array and then into targets array. So now I am ready with x and y. ఇప్పుడు నాకు x and y values ఉన్నాయి కాబట్టి what is my next step? I have to divide the data into testing and training parts. కాబట్టి I'll use train test split. దీనిలోకి నేను capital X and y ని పంపిస్తాను, and then what is the next thing? I'll give the test size of course. So give something like 0.3 ఎందుకంటే నాకు చాలా డేటానే ఉంది కాబట్టి నేను 30% టెస్ట్ కి యూస్ చేసుకున్నా, మిగతా 70% ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. దెన్ గివ్ సమ్ ర్యాండమ్ స్టేట్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ 32, మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ హౌ ద డేటా విల్ బి స్ప్లిట్. ఇవన్నీ దేనిలో స్ప్లిట్ అవుతాయి? ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, దెన్ వై ట్రైన్ అండ్ దెన్ వై టెస్ట్. ఇలాగా నా మొత్తం డేటా అనేది డివైడ్ అయిపోయింది. దెన్ వన్స్ దిస్ ఇస్ డన్, వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? టెల్ మీ. ఇప్పుడు నేను మోడల్ని ఏమంటారు ఇనిషియలైజ్ చేసుకోవాలి ఆర్ ఎనేబుల్ చేసుకోవాలి. దట్ మీన్స్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ మై మోడల్. నేను ఇక్కడ డెసిషన్ ట్రీ తీసుకుంటున్నాను కాబట్టి సో మోడల్ ఇస్ ఈక్వల్స్ టు డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అని చెప్పి తీసుకుంటాను. సో దీనికి నేనే మల్టీ క్లాస్ యూస్ చేయక్కర్లేదు. ఎందుకు? అది దేనికి యూస్ చేస్తాము? ఇట్ ఈస్ ఫర్ ద మల్టీ క్లాస్, లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనం యూస్ చేస్తాం. డెసిషన్ ట్రీలో డూ ఐ నీడ్ టు యూస్ మల్టీ క్లాస్? వన్ వర్సెస్ రెస్ట్ క్లాసిఫైర్ ఇక్కడ యూస్ చేయాలా లేదా? It is not required. Direct ga meeru decision tree classifier ane teeseskochu. Okay, and then after this, what's the next step? I have to train the model. So model dot fit of course I'll send x train and then y train. Once the model is trained, dan tarvata nenu em chestanandi, I'll predict the ante nenu test chestanu. So y pred is equals to model dot predict of em pampistanu, x test matram pampistanu. Now you can print the values. ఏమేమి వస్తున్నాయి, ఏం టెస్టింగ్ యూజ్ చేసాం, ఆ టెస్టింగ్ వచ్చే వాల్యూస్. సో ఐ జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫైల్స్. ఆల్రెడీ మనం అవన్నీ టైప్ చేసినవే కాబట్టి సో నేను ఐఎమ్ ప్రింటింగ్ వాట్ ఎవర్ వాల్యూస్ వీఆర్ టేకింగ్ ఫర్ టెస్టింగ్, దాని ప్రెడిక్టెడ్ ఎంత, టెస్టింగ్ ఎంత. దెన్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ప్రాబబిలిటీస్, యాక్యురసీ స్కోర్, ఇవన్నీ సేమ్ థింగ్స్ అండి. అవే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. ఎందుకు? నేను మళ్ళీ చేసే డెసిషన్ ట్రీ కాబట్టి మొత్తం సేమ్ అవే తీసుకుంటున్నాం. సో ఐల్ జస్ట్ టేక్ ఇట్ అవుట్ దిస్ పార్ట్. సో ఇక్కడ నేను ఏ డేటా నాకు టెస్టింగ్ యూజ్ అవుతుంది, దాని నుంచి వచ్చిన ప్రెడిక్టెడ్ వాల్యూస్ ఏంటి, వాటి యాక్చువల్ వాల్యూస్ ఏంటి అని చూస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో దేని బేస్ మీద వస్తుంది? ప్రాబబిలిటీస్ బేస్. సో ప్రతి ఒక్క టార్గెట్ కి ఎంత ప్రాబబిలిటీ ఉందో చూసి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఏ టార్గెట్ కి వచ్చిందో దాన్ని నా శాంపుల్ కి లేబుల్ గా ఫిక్స్ చేస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ యూ రన్ దిస్ అండ్ సీ, సో యూ కెన్ సీ ఈ డేటా మొత్తం నాకు ఇదంతా ప్రింట్ చేసాం, దట్ ఇస్ డిఫరెంట్. ఈ డేటా అంతా నాకు ఎలా తీసుకుంది? దిస్ ఇస్ ప్రాబబిలిటీస్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఇస్ ద డేటా దట్ ఈస్ టేకెన్ యాజ్ అ టెస్టింగ్. సో 0.3 అన్నాను కాబట్టి 30% ఆఫ్ 150 ఎంత అండి? సో 30/100 ఆఫ్ 150 ఆ డేటా మొత్తాన్ని నాకు అది తీసుకుంది, విచ్ ఇస్ అరౌండ్ ఐ థింక్ 45. ఓకే, 45 వాల్యూస్ ని అది నాకు టెస్టింగ్ కి తీసుకుంది. మిగతా
ఐ థింక్ 105 వాల్యూస్ ని అది ట్రైనింగ్ కి పెట్టుకుంది. సో ఇక్కడ 45 వాల్యూస్ ఇవన్నీ. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఒక్కొక్క శాంపుల్ తీసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ శాంపుల్ 5.7, 2.8, 4.5, 1.3 అనేది. సో దానికి అదేమని ఇచ్చింది, ఇట్ హాస్ గివెన్ మీ 1, యాక్చువల్ వాల్యూ 1, అది ఇచ్చిన వాల్యూ కూడా 1. దెన్ మళ్ళీ సెకండ్ దానికి కూడా యాక్చువల్ ప్రెడిక్టెడ్ వాల్యూ 0, యాక్చువల్ కూడా 0నే. థర్డ్ దానికి 0, 0, 1, 1. సో ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ గా ఇచ్చింది. అందుకే మీరు ఇక్కడ అక్యురసీ సో ప్రాబబిలిటీస్ తీసుకుంటే చూడండి, ప్రాబబిలిటీస్ ఎలా వస్తాయి నాకు డెసిషన్ ట్రీలో ఏమని చెప్పాను, ప్రాబబిలిటీస్ విల్ ఆల్వేస్ బి జీరోస్ అండ్ వన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే ఉంటాయి. ఎందుకంటే నేను డెసిషన్ స్టెప్ వైజ్ లో తీసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి ఇక్కడ నాకు మాక్సిమం ప్రాబిలిటీ అనే కేసు ఉండదు. దాట్ విల్ కమ్ వెన్ వి యూస్ లాజిస్టిక్ రిగ్రెషన్. కానీ డెసిషన్ ట్రీలో ఎస్ ఆర్ నో అంతే ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ 0 or 1 అనేది ఇచ్చేస్తుంది. సో 1 దేనికి వచ్చిందో దాని యొక్క ఇండెక్స్ నాకు సెట్ చేసుకుంటుంది యాజ్ అ లేబుల్. ఇక్కడ నాకు 1 దేనికి వచ్చింది, సెకండ్ దానికి, కాబట్టి 1. సో 1 అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సెకండ్ వన్, విచ్ ఇస్ వాట్ ఇస్ సెకండ్ వన్ ఫర్ మీ, వర్సికలర్. ఓకే, సో అది నాకు వర్సికలర్ అని చెప్తుంది. సో 0 అంటే సెటోసా, 1 వర్సికలర్, థర్డ్ వచ్చేసి వర్జినికా. ఓకే, అలా నాకు అన్నిటికీ అవుట్పుట్స్ అనేది ఇచ్చింది విచ్ ఆర్ మ్యాచింగ్ విత్ ద యాక్చువల్ అవుట్పుట్స్ ఆల్సో. దట్స్ వై ఇఫ్ యూ లుక్ అట్ ద యాక్యురసీ స్కోర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100, నాట్ యాక్చువల్లీ 100, ఆల్మోస్ట్ 0.9777 వచ్చింది విచ్ ఇస్ ఆల్మోస్ట్ యాక్యురేట్ అని. ఎందుకు ఫుల్ యాక్యురసీ రాలేదంటే దేర్ విల్ బి సమ్ ఆర్ ద అదర్ వాల్యూస్ విచ్ మైట్ నాట్ బి మ్యాచింగ్. సో మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తే ఏవో ఒక 2 వాల్యూస్ మ్యాచ్ అవుతూ ఉండవండి. ఓకేనా, ఆ వాల్యూస్ ఏవో మీరు చెక్ చేసుకుంటే దాని వల్ల అది 1 or 2 వాల్యూస్ వల్ల డిఫరెన్స్ వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్, యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీ మోడల్ కెనాట్ బి 100% యాక్యురేట్. ఓకే, మీరు ఇంకా మేబీ ట్రైనింగ్ ఇంక్రీజ్ చేశారనుకోండి అప్పుడు అది ఇంకా యాక్యురేట్ అవ్వచ్చు. బట్ 97% యాక్యురసీ ఇస్ వెరీ గుడ్, నో నీడ్ ఆఫ్ 100%. బట్ మీరు ట్రై చేయొచ్చు, మేబీ ఇంకా కొన్ని ఎక్కువ ఫ్లేవర్స్ ని చూసి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా యాక్యురేట్ గా మోడల్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ అ ప్రీడిఫైన్డ్ మోడల్ ఇన్ టు యర్ డేటా. ఓకే, సో ఇప్పటిదాకా మీరు తీసుకున్నవన్నీ కూడా ఐదర్ నంపై ఐరిస్ లో తీసుకున్నారు, లేకపోతే ఇక్కడ నాకు అది ఎలా ఉంది, టేబుల్ ఫార్మాట్ లో ఉంది. అవునా, ఐరిస్ అనేది టేబుల్ ఫార్మాట్ లో ఉంది. సో టేబుల్ ఫార్మాట్ లో నాకు ఎలా ఉంది, ఐ హావ్ 5 కాలమ్స్ దేర్. ఒక కాలమ్ ఏమో పెటల్ లెంత్, పెటల్ విడ్త్, సెపల్ లెంత్, సెపల్ విడ్త్, ఇంకోటి టార్గెట్, ఇలా 5 కాలమ్స్ ఉన్నాయి. ఆ 5 కాలమ్స్ లో ఫస్ట్ 4 కాలమ్స్ నాకు దేనిగా వచ్చాయి, యాజ్ అ డేటా విచ్ ఇస్ ఫీచర్స్. సో అది ఎక్స్ లో తీసుకున్నాను. సో నేను అక్కడ కాలమ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటున్నానా సపరేట్ గా, ఏం చెయ్యట్లేదు. నా ఈ డేటా అనే అట్రిబ్యూటే ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని నాకు ఎక్స్ లోకి ఇచ్చేస్తుంది. అదే సేమ్ టార్గెట్ ని నేను ఏమైనా సపరేట్ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటున్నానా, లేదు, డైరెక్ట్ గా అదే ఐరిస్ డేటా సెట్ లో నుంచి ఆ కాలమ్ ని సెలెక్ట్ చేసి అది y లోకి ఇచ్చేస్తుంది. సో ఇలాగ మీరు ఏం చేయకుండానే అది డైరెక్ట్ గా చేస్తుంది. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్. ఇప్పుడు కాగల్ డేటా సెట్స్ అని చెప్పాను కదా. సో కాగల్ డేటా సెట్స్ అనేవి ఏంటంటే అవి నాకు ఒక టేబుల్ ఐదర్ సిఎస్వి ఫార్మాట్ అవ్వచ్చు, ఎక్సెల్ ఫార్మాట్ అవ్వచ్చు, అలా పీడిఎఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనివ్వండి, ఒక టేబులర్ ఫార్మాట్ నాకు ఒక ఫైల్లో ఇచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను ఎక్కడ ఫైల్స్ రీడ్ చేయలేదు, మరి ఫైల్స్ ని రీడ్ చేసుకొని నేను ఎలా డీల్ చేస్తాను వాటితో. సో ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద కాలమ్. సో నేను మీకు టాస్క్ కూడా ఇచ్చాను ప్రీవియస్ గా, హౌ విల్ ఐ గెట్ ఫ్రమ్ ఫైల్స్ ఇన్ టు మై. సో నేనైతే నంపై అరెస్ లో చేయడం నాకు తెలుసు, బట్ ఫైల్స్ నుంచి నేను నంపై అరెస్ తీసుకోగలుగుతానా, బట్ ఫైల్స్ నుంచి నేను ఏ ఫార్మాట్ తీసుకుని రావచ్చు, డేటా ఫ్రేమ్స్. హౌ ఇస్ దట్ పాసిబుల్, బై యూజింగ్ ద ఫంక్షన్స్ read CSV, read Excel, then what is it, for URLs also it is read CSV only. There is one more thing, read JSON. Okay, so JSON లో ఇచ్చిన, CSVs లో ఇచ్చిన, ఎక్సెల్స్ లో ఇచ్చిన, ఇంకే ఫార్మాట్ లో ఇచ్చిన మీరు రీడ్ అండర్ స్కోర్ ఆ ఫంక్షన్ యూస్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ రీడ్ దమ్. సో మీకు కాగల్ డేటా సెట్స్ అన్ని కూడా CSV ఫైల్స్ లోనే ఇస్తారండి, కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఇన్ ద కాగల్. సో జనరలీ కాగల్ లో మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ అదేమి చార్జబుల్ కాదు, ఏం కాదు, సింపుల్ సైన్ ఇన్ అంతే. మీరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సైన్ ఇన్ చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు డౌన్లోడ్ ఎనీ డేటా సెట్. మీకు ఎలాంటి డేటా సెట్ కావాలో అక్కడ మీరు సర్చ్ బార్ లో ఇచ్చారనుకోండి, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇలాంటి డేటాకి ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ద ప్లాట్స్. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ ఈచ్ రిగ్రెషన్ విల్ సీ హౌ టు డ్రా ద ప్లాట్. ఫస్ట్ రిగ్రెషన్ తీసుకుంటే దానికి మనం ఎలాంటి ప్లాట్ డ్రా చేస్తాము. సో రిగ్రెషన్ అనేది ఏంటి, బేసికలీ కంపేరింగ్ ద ఇన్పుట్ ఫీచర్స్ నుంచి నేను ప్రైస్ తీసుకొని వస్తున్నాను. అవునా, సో నాకు ఫీచర్స్ ఎక్స్ యాక్సిస్ మీద వస్తాయి, ప్రైస్ అనేది వై యాక్సిస్ మీద వస్తుంది. కానీ నాకు ఒక ఫీచర్ ఉంటే నేను ఎక్స్ అండ్ వైలో తీసుకోవచ్చు. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ ఫీచర్స్,
ఎక్స్ మీద ఒక వాల్యూసే ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ నాకు లెట్స్ సే మన హౌస్ వాల్యూ ఎస్టిమేటరే తీసుకుందామండి. దానిలో నాకు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? ఫీచర్స్ అంటే నేను ఇన్పుట్ డిపెండెన్సీస్, ఒకటేమో నెంబర్ ఆఫ్ రూమ్స్, ఇంకోటి ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్, రెండు ఉన్నాయి. మరి ఎక్స్ మీద నేను ఏం తీసుకోవాలి? రెండు అయితే ఒకసారిగా తీసుకోలేను కదా. సో వెన్ ఎవర్ ఐ వాంట్ టు డ్రా ఎ ప్లాట్ ఫర్ రిగ్రెషన్స్, యూ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ దోస్ ఫీచర్స్. ఓకే, ఎలాంటి ఫీచర్ అంటే ఎక్కువ ప్రామినెంట్ ఉండే ఫీచర్ ని మీరు చూస్ చేసుకోవాలి. అంటే దేని వల్ల నాకు ప్రైస్ లో ఎక్కువ వేరియేషన్ వస్తుంది? ఏరియా ఇన్ స్క్వేర్ ఫీట్ వల్ల వస్తుందా, నెంబర్ ఆఫ్ రూమ్స్ వల్ల వస్తుందా అనేది మీరు చూస్ చేసుకొని దాన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటారు. ద ప్రైస్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దట్ ఫీచర్, దాన్ని మీరు వై యాక్సిస్ మీద తీసుకుంటారు. సో దట్ ఈస్ హౌ యూ విల్ డ్రా ప్లాట్ ఫర్ ద రిగ్రెషన్. ఓకే, సో ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఐఎమ్ ట్రైంగ్ టు ప్లాట్ ఫర్ ద so we can use only one. So that is what I have given in bold there. In 2D plot, we can use only one feature to plot. నాకు 10 ఫీచర్స్ ఉండనివ్వండి, కానీ నేను 10 ఫీచర్స్ ని ప్లాట్ చేయలేను. మీరు ఓన్లీ ఒక ఫీచర్, ఎలాంటి ఫీచర్ తీసుకోవాలంటే మోస్ట్ ప్రామినెంట్ వన్, దేని వల్ల నాకు ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రైస్ లో. సో రూమ్స్ వల్ల నాకు జనరలీ డిఫరెన్స్ కనిపించదు, ఏరియా వల్ల ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి జనరలీ మనం ఏరియాని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం, అండ్ దెన్ ఆన్ ద వై యాక్సిస్ ఐ విల్ టేక్ ద ప్రైస్. ఓకే, సరే, ఎక్స్ యాక్సిస్ మీద ఏరియా, వై యాక్సిస్ మీద ప్రైస్ అన్నా సరే. ఎలాంటి ప్లాట్ డ్రా చేస్తాను? వాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ షుడ్ ఐ డ్రా హియర్? సో బేసికలీ నేను ప్లాటింగ్ దేనికోసం చేస్తున్నాను? నా మోడల్ ఎంత బాగా ప్రెడిక్ట్ చేస్తుందా లేదా అని చూడటానికి. నా మోడల్ ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది? మోడల్ ఎలా ప్రెడిక్ట్ చేస్తుందని చూడాలంటే ఏం కంపేర్ చేస్తే తెలుస్తుందండి అది? వై బార్ ప్లాట్ లో ఏమొస్తుంది నాకు? జస్ట్ ఏరియా మోడల్ ప్రెడిక్ట్ చేసిన ప్రైస్ వస్తుంది, కరెక్టే. కానీ అది కరెక్ట్ చేస్తుందా, ప్రాపర్ గా చేస్తుందా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? ఆల్సో మీరు లైన్ ప్లాట్ అన్నారు కదా, పోనీ బార్ ప్లాట్ అన్నారు. బార్ ప్లాట్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు మనం? when we have categories on, బట్ ఇక్కడ నాకు కేటగిరీస్ ఏం లేదు కదా, వాల్యూస్ ఉన్నాయి. సో బార్ రాదు. సరే, లైన్ తీసుకుందాం. సో లైన్ ప్లాట్ చేసేటప్పుడు whenever I connect the points, లైన్ ప్లాట్ లో నేను ఎలా చెప్పాను, దేర్ షుడ్ బి ద కంటిన్యూస్ వాల్యూస్. బట్ నాకు ఇక్కడ కంటిన్యూస్ వాల్యూస్ ఏమి ఉండవు కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్లాట్ దీస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్, ఐ హావ్ టు యూస్ ద స్కాటర్ ప్లాట్. అవునా? సో లైన్ స్కాటర్ సిమిలర్ అని చెప్పా, గుర్తుందా? అక్కడ వాల్యూస్, ఇక్కడ వాల్యూస్, కానీ అక్కడ కంటిన్యూస్ వాల్యూస్, ఇక్కడ మనం ఎలాంటి డిస్కంటిన్యూస్ వాల్యూస్ అయినా ప్లాట్ చేసుకోవచ్చు, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ స్కాటర్డ్, separate. సో టు ప్లాట్ ద రిగ్రెషన్ విల్ బి యూజింగ్ ద స్కాటర్ ప్లాట్. సో స్కాటర్ ప్లాట్ లో మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏరియా తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకుంటాం. సరే, ఎక్స్ యాక్సిస్ మీద ఏరియా తీసుకున్నాం, ప్రైస్ ఏం ప్రైస్ తీసుకుంటాం? ప్రెడిక్టెడ్ ప్రైస్ తీసుకున్నాం. సో అప్పుడు నాకు ప్రెడిక్టెడ్ ప్రైస్ అనేవి డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి, కానీ అవి నాకు కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఎంత కరెక్ట్ వస్తున్నాయా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? How will I generally know the accuracy of my model? By comparing predicted and actual values. So అలాగే ప్లాట్ లో కూడా you have to plot both. Predicted prices ని ప్లాట్ చేయాలి, actual prices ని కూడా ప్లాట్ చేయాలి. అంటే ఎలాంటి ప్లాట్ అవుతుందండి? ఇట్ విల్ బి అ మల్టీ ప్లాటింగ్ ఫర్ మీ. సో ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ సేమే, ఇన్పుట్ సేమే, అవుట్పుట్స్ చేంజ్ అవుతాయి. ఒకటేమో వై ప్రెడ్ అవుతుంది, ఇంకోటేమో వై యాక్చువల్ అంటే వై టెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మల్టీ ప్లాటింగ్ చేస్తాను. ఒక స్కాటర్ ప్లాట్ లో ఏమో ఎక్స్ అండ్ వై ప్రెడ్ కి చేస్తాను, ఇంకొక ప్లాట్ లో ఏమో నేను ఎక్స్ అండ్ వై టెస్ట్ కి చేస్తాను. సో ఆ రెండు ప్లాట్స్ లో నేను ఒకదానికి ఒక మార్కర్, ఇంకో దానికి ఇంకో మార్కర్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా నాకు తెలుస్తుంది కదా, రెండు ఒకదాని మీద ఓవర్లాప్ అయితే అక్యురేట్ అని, కొంచెం కొంచెం డిఫరెన్సెస్ తో వస్తే లిటిల్ అక్యురసీ తగ్గింది అని. సో దట్ ఈస్ హౌ I'll be using a scatter plot to draw, to represent the features and targets in terms of a graph. ఓకే, సో ఇక్కడ మీరు తీసుకుంటే, సో ఇందులో ఇంకొకటి చెప్తున్నాను. సరే, స్కాటర్ ప్లాట్ యూస్ చేసాం, అంత బాగానే ఉంది. కానీ మనకున్న డేటా ఎప్పుడు ఎలా వస్తుందని చెప్పాను? ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది అని. ఇప్పుడు ఈ డేటా నాకు ఇప్పటిదాకా మొన్న వరకు మన డేటా ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఐ విల్ గో టు యువర్ ఎస్ దిస్ వన్. సో దీనికే చూస్తున్నాం కాబట్టి, సో ఇప్పటిదాకా నా డేటా అంతా నంపై అరేస్ లో ఉంది. కానీ నాకు బయట నుంచి డేటా వచ్చినప్పుడు ఇలా నంపై అరేస్ లో ఉండదండి. ఇట్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టేబుల్ లైక్ దిస్. సో ఇలా టేబుల్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూస్ read CSV or read JSON or read Excel functions to read it into the data frames. ఓకే, సో ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ నుంచి రీడ్ చేసుకున్న తర్వాత ఒక డేటా ఫ్రేమ్ వచ్చింది.
సో ఆ డేటా ఫ్రేమ్ ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు తెలుసు కదా డేటా ఫ్రేమ్ వర్క్ ఎట్లా కన్వర్ట్ చేయాలో. రీడ్ సిఎస్వి కానీ రీడ్ చేసాను అది తీసుకొని దాని లోపల మీరు ఫైల్ నేమ్ ఇస్తే అది ఒక డేటా ఫ్రేమ్ గానే వచ్చేస్తుంది. సో లెట్స్ సే నాకు ఈ డేటా ఫ్రేమ్ నుంచే వచ్చింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐల్ జస్ట్ టేక్ దిల్ హియర్. ఈ డేటా అనేది నాకు అలా రీడ్ సిఎస్వి త్రూ, ఎందుకంటే నాకు కరెంట్లీ ఫైల్ లేదు కాబట్టి నేను అదేం చేయట్లేదండి. కావాలంటే మీరు నేను ఈరోజు మీకు ఇంకొక టాస్క్ ఇవ్వబోతున్నాను వేర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ ఫైల్. ఓకే, ఐల్ షేర్ యూ సమ్ సిఎస్వి ఫైల్స్. మీరు ఆ సిఎస్వి ఫైల్స్ నుంచి రీడ్ చేసి డేటాని మీరు టార్గెట్స్ అండ్ డేటాగా స్ప్లిట్ చేసి ఫీచర్స్గా స్ప్లిట్ చేసి మోడల్ని సెలెక్ట్ చేసి ట్రైన్ చేసి నాకు మీరు ఆ టాస్క్ అనేది ఫినిష్ చేయాలి వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్. ఓకే, బట్ నౌ సి ఇప్పుడు నాకు డైరెక్ట్గా డేటా ఫ్రేమ్లోనే ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీని నుంచి నేను ఈ టర్మ్స్లోకి ఎలా తీసుకొని రావాలి? ఓకే, సో చూస్తే చూడండి సేమ్ ఉన్నాయి, సిమిలర్ థింగ్సే ఉన్నాయి ఇక్కడ కూడా. సో నేను దీనిలోకి ఎలా తీసుకోను? పోనీ ఇదే డేటాని మొత్తం నేను దీనిలో రాస్తాను చూడండి. 1000, 1500, 2000, 2500, 3000, దెన్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ 1200, 1800, then I have 2200, ఆ తర్వాత 2700, తర్వాత 3200 ఉంది. అవునా? సో అదే డేటాని నేను ఈ డేటా సెట్ లో తీసుకుంటున్నాను. ఓకేనా? దెన్ బెడ్రూమ్స్ తీసుకుంటే 2, 3, 3, then I have 4, 4, then I have 2, 3, 3, 4, and then the last one is 5 of course. Prices తీసుకుంటే let's just take this directly. So దీన్ని నేను డైరెక్ట్ గా తీసేసుకుంటాను. I'll take this here. ఓకే, ఇలా నాకు ప్రైజెస్ అన్నీ ఉన్నాయండి. సో ఎస్, ఐ జస్ట్ క్లోజ్. ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి దీన్ని నేను ఫర్ టైమ్ బీయింగ్ ఐ కెన్ కమెంట్ దిస్ అవుట్ ఆర్ నాట్. సో ఎక్స్ అండ్ వైని నేను ఫర్ టైమ్ బీయింగ్ కమెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఎక్స్ అండ్ వై నేను ఈ డేటా నుంచి ఎలా తీసుకొస్తాను, దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్ టు డూ. దాని తర్వాత మోడల్ ని ట్రైన్ చేయడం, టెస్ట్ చేయడం అంతా సేమే అయిపోతుంది కదా. ఇంకా ఆ తర్వాత ఫరక్ పడదు, మొత్తం అంతా ఎక్స్ టెస్ట్ ట్రైన్ చేయడం అంతా సేమే. ఫస్ట్ థింగ్ మనకి ఎక్కడ మన యాక్చువల్ ప్రాబ్లం ఉంటుంది అంటే, ఒక ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి నేను డేటాని రీడ్ చేసి ఆ డేటాని నేను డేటా అండ్ టార్గెట్స్ అంటే ఇన్పుట్స్ అండ్ టార్గెట్ గా స్ప్లిట్ చేసుకోవడమే నా మెయిన్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ రీడ్ చేసేసి ఒక డేటా ఫ్రేమ్ గా వచ్చేసింది. ఒకవేళ నాకు ఎక్స్టర్నల్ ఉండుంటే ఇన్ కేస్ జస్ట్ నేను ఏం యూస్ చేసి ఉంటాను, సో డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఇలా చేసి ఉండొచ్చు, లైక్ pd డాట్ ఒక సిఎస్వి ఫైల్ అనుకుంటే read_csv ఆఫ్ వాట్ ఎవర్ ద డేటా ఇస్. సో హౌస్ డేటా అనుకుంటే నేను జస్ట్ హౌస్ డేటా డాట్ సిఎస్వి అని ఆ ఫైల్ నేమ్ ఇస్తాను. ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఆ ఫైల్ నేమ్ ఇస్తాము. సో ఆటోమేటిక్ గా నాకు డేటా ఇలాగే వస్తుంది దానిలో కూడా రీడ్ చేస్తే. సో జస్ట్ నేను ఆ సింటాక్స్ కూడా మీకు చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు నాకు డేటా వచ్చిన తర్వాత నా మెయిన్ ఏమంటే నాకు ఇలా ఒక 2D అరేగా ఇది రావాలి, అట్ ద సేమ్ టైం టార్గెట్ ఏమో ఒక 1D అరే రావాలి. 2D అరే అంటే ఇక్కడ తీసుకుంటే నాకు దీనిలో నుంచి ఏవేవి ఇన్పుట్ ఫీచర్స్ అండి, నాకు బేసిక్గా ఈ డేటా ఫ్రేమ్ లో ఇన్పుట్ ఫీచర్స్ నాకు ఏవేవి, నాకు 3 కాలమ్స్ ఉన్నాయి, ఏరియా, బెడ్రూమ్స్ అండ్ ప్రైస్. దీనిలో నుంచి నాకు కావాల్సిన కాలమ్స్ ఏంటేంటి ఇన్పుట్ ఫీచర్స్ గా? ఏరియా అండ్ రూమ్స్ మాత్రమే. సో ఏరియా అండ్ రూమ్స్ నేను సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటాను? 2 కాలమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే వాట్ విల్ ఐ డూ? df ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ తీసుకుంటాను. సో లిస్ట్ ఆఫ్ ఏరియా, bedrooms. So this is nothing but my x. అవునా కాదా? సో ఇప్పుడు ఎక్స్ ఇది ఒక మ్యాట్రిక్సే కదా. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో అలా అవుతుంది. సో ఇక్కడ కూడా నేను ఏరియా బెడ్రూమ్స్ తీసుకుంటే ఇది ఒక డేటా ఫ్రేమ్ ఫామ్ అయ్యి 1002 ఒక ఫస్ట్ రో, 1503 ఒక సెకండ్ రో, 2003 ఒక థర్డ్ రో. సో ఇలాగే కదా ఇక్కడ కూడా వస్తాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఓన్లీ నో. మరి ఇప్పుడు నాకు వై ఏమవుతుంది? జస్ట్ ఓన్లీ ప్రైస్ కాలం కాబట్టి ఐ డైరెక్ట్లీ టేక్ 1 డైమెన్షన్ అరే కదా. సో డిఎఫ్ ఆఫ్ ప్రైస్, అంతే అండి, నథింగ్ డిఫికల్ట్. అదే నేను మీకు మొన్న ఇదే చెప్పాను చేయమని చెప్పి. ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్, అదే నేను మీకు మొన్న రాసి కూడా చూపించా కదా, నాకు ఇలా ఉంది అని అనుకుంటే ఇజంట్ ఇట్ డేటా ఫ్రేమ్ ఓన్లీ. సో దీని నుంచి నేను తీసుకోవాలంటే డిఎఫ్ ఆఫ్ ఏరియా రూమ్స్ తీసుకుంటే నాకు వచ్చేది ఎక్స్, డిఎఫ్ ఆఫ్ ప్రైస్ సపోజ్ నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఫీచర్స్, అప్పుడు దీనిలో ఏరియా బెడ్రూమ్స్ ఇంకా వేరే ఫీచర్స్ కూడా తీసుకుంటాను. సో ఎన్ని ఫీచర్స్ ఉంటే అవన్నీ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గా కాలమ్స్ గా తీసుకుంటే దట్ ఈస్ వాట్ ఈస్ మై ఇన్పుట్ ఫీచర్స్. అండ్ వైలో నాకు
డిఎఫ్ ఆఫ్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇంకా మిగతాదంతా సేమ్, ఇంకేం చేంజ్ చేయట్లేదు. స్ప్లిట్ అలాగే చేశాను, దెన్ మోడల్ లీనియర్ రిగ్రెషన్ తీసుకున్నాను, మోడల్ డాట్ ఫిట్, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ ద సేమ్. నవ్ ఇఫ్ ఐ రన్ దిస్, ఐ షుడ్ గెట్ ద సేమ్ అవుట్పుట్ యాజ్ ద ప్రీవియస్ వన్. ముందు నాకు ఏం అవుట్పుట్ వచ్చిందో అదే రావాలి కదా. సో ఐ హావ్ రన్ దిస్. ఓకే, సారీ, ఐ హావెంట్ ఇంపోర్టెడ్. యా, నేను పాండాస్ ఇంపోర్ట్ చేయలేదు కదా. సో ఇంపోర్ట్ pandas as pd. దిస్ ఇస్ డేటాని ఫస్ట్ నేను డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఐ జస్ట్ టేక్ ఇట్ as డేటా ఈజ్ ఈక్వల్స్, మళ్ళీ డేటాలోనే అసైన్ చేస్తున్నాను, pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా. ఓకే, సో దాన్ని మళ్ళీ నేను డేటాకే అసైన్ చేశాను. సో దట్ నాకు ఇక్కడ మళ్ళీ నేను సారీ, దిస్ ఇస్ డిఎఫ్, ఐఎమ్ సారీ, ఎస్. సో డిఎఫ్ ఆఫ్ ఏరియా బెడ్రూమ్స్ అండ్ డిఎఫ్ ఆఫ్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సో నౌ ఇఫ్ యూ రన్ దిస్, so you can see the value here. Idi expected value for the one I have given. So ivanni chudandi same testing data idi, daniki actual prices. Okay, then ఏమంటారు ప్రెడిక్టెడ్ ప్రైజెస్ ఏంటి, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్డ్, అవన్నీ కూడా సేమ్ ప్రీవియస్ లాగే. దిస్ ఇస్ నథింగ్, దిస్ ఇస్ అ వార్నింగ్ అండి. ఇది ఏమిస్తుంది, సో ఎక్స్ డస్ నాట్ హ్యావ్ వాలిడ్ ఫీచర్ నేమ్స్ బట్ లీనియర్ రిగ్రెషన్ వాస్ ఫిట్టెడ్ విత్ ఫీచర్ నేమ్స్ అని చెప్తున్నాను. అంటే నేను డైరెక్ట్ గా ఇక్కడ ఫీచర్ నేమ్స్ లేకుండా తీసుకున్నాను కదా నంపైలో, ఇక్కడ ఫీచర్ నేమ్స్ ఉన్నాయి, అంతే డిఫరెంట్. లేబుల్ ఉంది, లేబుల్ లేదు అని. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఇస్ జస్ట్ ద వార్నింగ్. సో నాకు సేమ్ అవుట్పుట్ వచ్చిందా రాలేదా, ముందు ఇలా నంపైర్ తీసుకోవడానికి దీనికి. సో దిస్ ఈస్ హౌ యూ విల్ జనరలీ యూస్ డేటా ఫ్రేమ్స్ ఓన్లీ, బికాస్ నేను ఎక్స్టర్నల్ ఫైల్ రీడ్ చేయాలంటే నేను యూజ్ చేసేది డేటా ఫ్రేమ్. కాబట్టి నాకు డేటా అంతా ఇలాగే వస్తుందండి. సో మనం ఫ్యూచర్లో ఏ మోడల్ ట్రైన్ చేసినా ఇలాగే తీసుకుంటాం, ఎందుకంటే మనం ఎప్పుడు డేటాని ఫైల్లో పెట్టాం కదా, మన పైథాన్ ఫైల్లో ఆర్ మన మెషిన్ లెర్నింగ్ మోడల్ లోపల పెట్టాం. డేటా విల్ ఆల్వేస్ బి సమ్వేర్ అవుట్ సైడ్ యాజ్ అ ఫైల్ ఓన్లీ. యూ హ్యావ్ టు యూజ్ దట్ ఫైల్ ఇన్ యువర్ కరెంట్ వర్కింగ్ లాజిక్. కాబట్టి యూ విల్ ఆల్వేస్ యూజ్ డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్స్ తో డీల్ చేయడం ఇలాగనమాట. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కాలమ్స్ దట్ ఆర్ ఫీచర్స్ ఫర్ ఎక్స్, and for y you will select the column that is the output, which is target. Once this is done, what is my next step? I want to draw and show it. So ippudu nenu din draw cheyadam elaga ante, that is where you will be using the scatter plot. Okay, so ippudu nenu scatter plot ni draw cheste, so simple scatter plot ni cheste only predicted lekapothe నార్మల్ వాల్యూస్ వస్తాయి. అదే నేను ఇప్పుడు రెండింటికి మల్టీ ప్లాటింగ్ చేస్తే కంపారిజన్ అనేది తెలుస్తుంది. సో స్కాటర్ ప్లాట్ ఎలా చేస్తామండి, అఫ్ కోర్స్ నా దగ్గర డేటా అంతా ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ matplotlib డాట్ pyplot as plt. అవునా, ఇది చేసిన తర్వాత ఐ విల్ డు plt డాట్ స్కాటర్. దిస్ ఇస్ ద ఫంక్షన్ ఐ యూస్. సో దీనిలో నేను ఎక్స్ అండ్ వై పంపించాలి. ఎక్స్ మీద ఏం రావాలి, వై మీద. సో నాకు ఎక్స్ మీద ఏం రావాలి, ఓన్లీ ఒక ఫీచరే రావాలి, నాట్ ఎవ్రీథింగ్. అవునా కాదా? ఒకవేళ నాకు అన్ని అన్ని ఫీచర్స్ డ్రా చేయాలంటే ఐ కాంట్ యూస్ దిస్, ఓన్లీ ఒక ఫీచరే వస్తుంది. సో లెట్స్ టేక్ ఏరియా తీసుకుందాం అనుకుంటాం. సో ఐ టేక్ డిఎఫ్ ఆఫ్ ఏరియా హియర్. ఓకే, కమా వై అంటే ఏంటి, దాని ప్రైజెస్ కాబట్టి ఐ టేక్ డిఎఫ్ ఆఫ్ ప్రైజెస్ ఫర్ వై. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఐ హ్యావ్, దీని తర్వాత నేను కలర్స్ ఇవ్వచ్చు, సైజెస్ ఇవ్వచ్చు, సీమాప్ ఇవ్వచ్చు, మార్కర్ ఇవన్నీ ఇవ్వచ్చు కదా. సో నేను అన్ని తీసుకోవట్లేదు, వీమిన్ వీమాక్స్ అవన్నీ తీసుకోవట్లేదండి. జస్ట్ కంపారిజన్ కోసం సింపుల్ ఏం కావాలి, ఒకటి మార్కర్ డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి దీనికి నేను మార్కర్ వచ్చేసి ఓ తీసుకుంటాను. ఓకే, అండ్ దెన్ లెట్స్ సే కలర్స్, మీరు లిస్ట్ ఆఫ్ కలర్స్ ఇవ్వచ్చు ఆర్ యూ కెన్ జస్ట్ గివ్ సింగిల్ కలర్ ఆల్సో. మీ ఇష్టం అండి, సింగిల్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గివ్ కలర్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ బ్లూ అని ఇచ్చేయండి. లేదు అనుకుంటే లేదు నేను కలర్ మ్యాప్ లో ఇస్తాను అనుకుంటే మీరు సి మ్యాప్ కూడా ఇవ్వచ్చు, యువర్ విష్. ఓకేనా? సో అండ్ దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్, ఓకే కలర్ కూడా మనం వదిలేద్దాం, ప్రస్తుతానికి అది కూడా వద్దు అనుకుందాం. ఐ జస్ట్ గివ్ మార్కర్. వాట్ ఎల్స్, ఐ కెన్ గివ్ లేబుల్. అవునా, దేని ఎప్పుడు మల్టీ ప్లాటింగ్ లో మనం లేబుల్ అండ్ లెజెండ్ యూస్ చేస్తామని చెప్పాను. సో లేబుల్ ఇది దేనికోసం అండి, దిస్ ఇస్ ఫర్ ద ప్లాటింగ్. ఓకే, పాయింట్స్ ప్లాట్ చేస్తున్నాం కదా. ఇక్కడ నేను డిఎఫ్ ఆఫ్ ప్రైజెస్ అని ఇస్తానా లేకపోతే ఇంకా వేరేగా ఇస్తాను? వాట్ షుడ్ ఐ గివ్ హియర్? నేను దేనికి ప్లాట్ చేస్తున్నాను? ఐఎమ్ ప్లాటింగ్ ఫర్ వై ప్రెడ్ అండ్ వై టెస్ట్. అంటే నేను ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి అండ్ ఈ వాల్యూస్ కి ప్లాట్ చేస్తున్నాను కాబట్టి సో యూ కెన్ గివ్ ఇట్ ఫ్రమ్ ద y test and y pred. సో ఫస్ట్ నేను ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి చేసుకుంటే ఐ విల్ గివ్ y pred.
సో వైప్రెడ్ దేనికి వస్తుందండి బేసిక్ గా? ఇట్ ఇస్ ఫర్ ద, సో నేను దేనికైతే ఇక్కడ డిఎఫ్ ఆఫ్ ఏరియా తీసుకుంటానో వాటికే వైప్రెడ్ వస్తుంది, అవునా? సో ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే దే హ్యావెంట్ స్ప్లిటెడ్ ఇంటూ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ పార్ట్స్. ఓకే, సో వాళ్ళు డైరెక్ట్ గా మొత్తం డేటా ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ ప్రెడిక్టెడ్ కి పంపించేశారు. సో అందుకోసం వాళ్ళు ప్రెడిక్టెడ్ లో వాళ్ళకి ఏమొచ్చింది, ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూకి అది ప్రెడిక్ట్ చేసేది. డిడ్ యూ అండర్స్టాండ్? సో వెన్ ఎవర్ దే ఆర్ ట్రైనింగ్ ఇట్, సో ఇది మోడల్ కదా, మొత్తం ఎక్స్ వైని పంపించి ట్రైన్ చేసేసారు. మళ్ళీ ప్రెడిక్ట్ చేసేటప్పుడు కూడా మొత్తం ఎక్స్ ని పంపించి ప్రెడిక్ట్ చేశారు. సో దట్ ఇప్పుడు నేను ఇక్కడ డిఎఫ్ ఆఫ్ ఏరియా అని తీసుకొని ఇక్కడ నేను వైప్రెడ్ తీసుకుంటే వైప్రెడ్ దేనికి, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ద ఎక్స్ టెస్టింగ్ డేటాకి మాత్రమే అది. కానీ డిఎఫ్ ఆఫ్ ఏరియా అంటే ఇది మొత్తం అంత డేటా సెట్ లో ఉన్న అన్ని ఏరియాస్ కదా, జస్ట్ టెస్టింగ్ పార్ట్ ఏరియాస్ కాదు. కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ డిజైనింగ్ అ ప్లాట్, మీరు ఐదర్ మొత్తం డేటాకి ప్లాట్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఓవరాల్ డేటా హియర్ అండ్ ఆ ప్రెడిక్టెడ్ కూడా మీరు ఓవరాల్ దానికి చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ప్రెడిక్టెడ్ మళ్ళీ తీసుకుంటాను. సో ఐల్ జస్ట్ టేక్ ప్రెడిక్టెడ్ ఇస్ ఈక్వల్స్ టు లెట్స్ టేక్ ఇట్ అస్ మోడల్ డాట్ ప్రెడిక్ట్ ఆఫ్, జస్ట్ ఇక్కడ ఎక్స్ టెస్ట్ కాకుండా నేను ఓవరాల్ ఎక్స్ ని పంపించేస్తాను. ఓకేనా? సో హియర్ ఐల్ టేక్ ప్రెడిక్టెడ్. సో మొత్తం ఏరియాస్ కి ప్రెడిక్టెడ్ వాల్యూస్ ఇస్తుంది నా మోడల్. అట్ ద సేమ్ సో లేబుల్లో నేను ఏమి ఇస్తాను, ప్రెడిక్టెడ్ డేటా అని ఇస్తాను. ఓకే, అండ్ దెన్ సేమ్ మళ్ళీ ఇదే దీనిలో అగైన్ ఐ డూ వన్ మోర్ స్కాటర్. సేమ్ ఇన్పుట్ ఏమవుతుంది, డిఎఫ్ ఆఫ్ ఏరియానే కమా ఇక్కడ నేను ఏం పంపిస్తానండి, యాక్చువల్ వాల్యూస్. సో యాక్చువల్ వాల్యూస్ అంటే నా వై, అవునా కదా, అన్నిటికీ యాక్చువల్ వాల్యూస్ వై, ఇక్కడ వై టెస్ట్ కాదు అన్ని కాబట్టి వై పంపిస్తాను. దీనికి ఐ గివ్ సమ్ మార్కర్, ఇంకేదో డిఫరెంట్ మార్కర్ ఎక్స్ అనేది ఇవ్వండి. దాని తర్వాత ఐ గివ్ సమ్ లేబుల్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్. సో యాక్చువల్ ప్రైస్ అని ఇవ్వండి, ఇక్కడ ప్రెడిక్టెడ్ ప్రైస్ అని ఇవ్వండి, డేటా బదులు దిస్ ఇస్ ప్రైస్. ఓకే, ఇలా నేను ఒకే స్కాటర్ ఒకే యాక్సెస్ లో రెండు స్కాటర్స్ ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి చేస్తాను, యాక్చువల్ వాల్యూస్ చేస్తాను. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ ప్రెడిక్టెడ్ వాల్యూస్ జస్ట్ టెస్టింగ్ డేటా కాకుండా మొత్తం డేటా మళ్ళీ ప్రెడిక్ట్ చేయాలి. మీరు అనొచ్చు మా ట్రైనింగ్ లో వాటికి ఆల్రెడీ కొన్ని తెలుసు కదా, మళ్ళీ వాటికి ఎందుకు ప్రెడిక్ట్ చేయడం అంటే మనం ప్లాట్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద అన్ని వాల్యూస్ ప్లాట్ చేస్తాం, ప్రెడిక్టెడ్ ఓన్లీ 2 or 3 వాల్యూస్ తీసుకొని ప్లాట్ చేయం కదా, అన్నిటికీ చూపించాలి. కాబట్టి మనం ప్రెడిక్టెడ్ లో కూడా మొత్తం అన్నిటిని ప్రెడిక్ట్ చేస్తాము. అండ్ యాక్చువల్ లో ఎలాగో మనకి అన్నిటికీ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ హౌ ఐ ప్లాట్. సో వన్స్ దిస్ ఇస్ డన్, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? Of course you can use plt.legend. మీరు ఇంకా గ్రిడ్ కావాలన్నా ఎక్స్ లేబుల్ వై లేబుల్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ ఎక్స్ లేబుల్, సో ఎక్స్ లేబుల్ మీద ఏం తీసుకుంటాను, ఐల్ టేక్ ఏరియా ఇన్ ఎస్ఎఫ్టి అని తీసుకుంటాను. అండ్ దెన్ వై లేబుల్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద ప్రైస్ ఫర్, అవునా కాదు? ఓకే, ప్రైస్ ఆఫ్ హౌస్ అని పెట్టుకొని ప్రైస్ అని పెట్టుకొని మీ ఇష్టం. దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ plt.show. Okay, this is how you will use a scatter plot for plotting your regression. Now if I run this, okay, oh sorry, so it is small s, I have used the capital S. Okay na, so you can see the plot here. Okay, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఐల్ డూ వన్ థింగ్, ఐల్ ఇంక్రీజ్ ద సైజ్. ఓకేనా, ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చండి. సో మనకు గుర్తుందా, ఎస్ అనే ఒక పారామీటర్ ఉంది విచ్ విల్ గివ్. సో నాకు అన్నిటికీ ఒకే సైజ్ కావాలనుకుంటే జస్ట్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇవ్వండి సరిపోతుంది. ఐ గివ్ సంథింగ్ లైక్ 100 or 80 అన్న ఒక వాల్యూ ఇస్తాను. సో దీనికి కూడా ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 80 ఇస్తాను. ఓకేనా, సో ఒకే సైజ్ అన్నిటికీ ఇవ్వచ్చండి. మీరు ఐదర్ లిస్ట్ ఆఫ్ సైజెస్ ఇవ్వచ్చు ఆర్ ఒక సైజ్ అన్నిటికీ కూడా ఇవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో నౌ ఇఫ్ ఐ స్టాప్ దిస్, ఐల్ రీరన్ దిస్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంది, ఇట్ ఈస్ విజిబుల్. సో ఎక్కడైతే ఓవర్లాప్ అయ్యాయో దట్ మీన్స్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా అది చెప్పింది అని చెప్పి, ప్రెడిక్టెడ్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. ఎక్కడైతే కొంచెం కింద కొంచెం పైన ఉన్నాయో వాట్ డస్ దట్ మీన్, ఎక్స్ వచ్చేసి నాకు యాక్చువల్ ప్రైస్, సర్కిల్ వచ్చేసి ప్రెడిక్టెడ్ ప్రైస్. సో కొన్ని వాటిలో యాక్చువల్ ప్రైస్ తక్కువ ఉంది, ప్రెడిక్టెడ్ ఎక్కువ ఉంది, కొన్ని వాటిలో యాక్చువల్ ఎక్కువ ఉంది, ప్రెడిక్టెడ్ తక్కువ ఉంది. సో అలాగా we will understand నా ప్రెడిక్టెడ్ కి యాక్చువల్ కి ఎంత డిఫరెన్సెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దగ్గరగానే ఉన్నాయి. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ యాక్యురేట్. అదే నాకు ప్రెడిక్టెడ్ అక్కడ ఉండి యాక్చువల్ ఇక్కడ ఎక్కడో ఉంది అనుకోండి,
that means it is not at all accurate అని చెప్తాం. So this is how I can compare the accuracy of my, so basically మనం ప్లాటింగ్ ఎందుకు చూస్తాము, అసలు నా మోడల్ ఎంత కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తుంది, ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది చెప్పడానికే. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రెడిక్టెడ్ అండ్ యాక్చువల్ వాల్యూస్ కి మధ్యలోనే ప్లాట్ వేయాలి, అప్పుడే నాకు అది కరెక్ట్ గా తెలుస్తుందా లేదా అనేది చెప్తుంది. బట్ దిస్ ఐ కాంట్ యూజ్ ఫర్ ద క్లాసిఫికేషన్. ఎందుకు? క్లాసిఫికేషన్ నాకు ప్రైజెస్ కాదు, అంటే ఒక ఫిక్స్డ్ న్యూమరిక్ వాల్యూస్ లేవు అక్కడ నాకు. ఓకే, దోస్ ఆర్ ద ఫిక్స్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్. సో అక్కడ నేను ప్లాట్ చేసేది డెసిషన్ ట్రీకి మాత్రమే. ఓకే, లాజిస్టిక్ రిగ్రెషన్ కి కూడా మనం ప్లాట్ చేయలేమండి, బికాస్ నాకు సెట్ ఆఫ్ వాల్యూస్ మధ్యలో కదా ప్లాట్ చేస్తున్నాను. సో లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనం చేయలేము, బట్ వీ కెన్ డూ అ ప్లాట్ ఫర్ ద డెసిషన్ ట్రీ వేర్ దెర్ ఇస్ అ సపరేట్ ప్లాట్ కాల్డ్ ప్లాట్ అండర్ స్కోర్ ట్రీ. ట్రీ ప్లాట్ అనేది ఒకటి సపరేట్ గా ఉంటుంది, విచ్ వీ హావెంట్ సీన్ ఇన్ మ్యాట్ప్లాట్లీ బికాస్ ఇట్ ఈస్ స్పెషల్లీ యూజ్ ఫర్ ద డెసిషన్. దీనికైతే నేను స్కాటర్ యూజ్ చేయొచ్చు. సో నేను మీకు స్కాటర్ చెప్పేటప్పుడు చెప్పాను అవుట్లైర్ డిటెక్షన్ గురించి చెప్పొచ్చు అని. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా హౌస్ కి నాకు ప్రెడిక్టెడ్ ఏదైనా హౌస్ కి నాకు సమ్వేర్ ఇవన్నీ ఒక లైన్ లో వచ్చాయి కదా, ఇంకేదో అక్కడెక్కడో అటు సైడో ఇటు సైడో ఉందనుకోండి ప్రైస్, దాన్ని నేను అవుట్లయర్ అని చెప్పొచ్చు. అవునా, ఐదర్ హయ్యర్ ప్రైస్ కానీ లోవర్ ప్రైస్ కానీ ఉంటే నేను అవుట్లయర్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ అవుట్లైర్ డిటెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ కంపేర్ ద ప్రెడిక్టెడ్ అండ్ యాక్చువల్ వాల్యూస్ యాజ్ వెల్. క్లియర్? సో దిస్ ఇస్ ద స్కాటర్ ప్లాట్ వి యూస్ ఫర్ ద లీనియర్ రిగ్రెషన్. నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ కి వెళ్ళేసరికి అక్కడ మనం ప్లాట్ చేసేది వచ్చేసి డెసిషన్ ట్రీ. యూ కాంట్ డూ ఫర్ లాజిస్టిక్. సో ఇప్పుడు నేను డెసిషన్ ట్రీకి తీసుకుంటే డెసిషన్ ట్రీలో విల్ యూజ్ అ ఫంక్షన్ కాల్డ్ ప్లాట్ అండర్ స్కోర్ ట్రీ. ఓకే, సో ఇఫ్ యూ ఎస్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ హియర్. సో ఇప్పుడు నేను ఒక ఫీచర్ తో ఇలా డ్రా చేశాను కదా, ఇఫ్ ఐ హ్యావ్ 2 ఫీచర్స్ ఐ కెన్ యూస్ 3D ప్లాటింగ్ ఆల్సో, బట్ మోర్ దెన్ 2 ఉంటే ఐ కాంట్. అప్పుడు మీరు ఏం చేయాలి, టాప్ 2 ప్రామినెంట్ తీసుకొని మీరు చేసుకోవచ్చు, లేదా ఒకటే తీసుకుంటాను అంటే 2D ప్లాట్ చేసుకోవచ్చు, లేదా 2 కావాలి అంటే యూ విల్ యూజ్ అ 3D ప్లాట్. ఎందుకు అంటే ఇక్కడ నాకు 3 యాక్సెస్ ఉన్నాయి కాబట్టి 2 యాక్సెస్ లో మీరు 2 ఫీచర్స్ తీసుకుంటారు. ఒక దానిలో ఏరియా, ఒక దానిలో బెడ్రూమ్స్ తీసుకోవచ్చు, అండ్ థర్డ్ దానిలో మీరు ప్రైస్ అనేది తీసుకోవచ్చు. సో 3D ప్లాటింగ్ చేసేటప్పుడు ఏమొస్తుందండి డిఫరెన్స్, ఇలా నేను డైరెక్ట్ గా ప్లాట్ చేయలేను. I have to do the subplotting first. ఎందుకు అంటే for 3D I have to enable the access 3D. కాబట్టి now I'll enable. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, from matplotlib from MPL toolkits dot mplot 3D I will import access 3D. ఓకే, ఇది తీసుకుంటేనే కదా నాకు 3D ప్లాటింగ్ ఎనేబుల్ అవుతుంది. వన్స్ దిస్ ఇస్ డన్, వాట్ ఇస్ మై నెక్స్ట్ స్టెప్, I have to సబ్ప్లాట్. సో ఇక్కడ సబ్ప్లాట్ లో నేను ఫస్ట్ ఫిగర్ క్రియేట్ చేసుకుని తర్వాత యాడ్ సబ్ప్లాట్ వేలో చేసుకుంటాను. సో ఫిగర్ ఇస్ ఈక్వల్స్ టు plt.figure. సో దీనిలో కావాలంటే మీరు సైజ్ ఇవ్వండి, లేకపోతే ఆ డిఫాల్ట్ సైజ్ తీసుకుంటుంది. దెన్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రా ఎనీథింగ్ ఇన్ సబ్ప్లాట్స్ ఐ హావ్ టు యాడ్ ఇట్. కాబట్టి fig డాట్ యాడ్ సబ్ప్లాట్ ఆఫ్, సో యూ విల్ గివ్ ద వాల్యూస్ దేర్. సో నేను ఒక సింగిల్ పార్ట్ లో చేసుకోవాలంటే 1 1 1 అని తీసుకుంటాను, లేదు నేను 2 3 పార్ట్స్ లో డివైడ్ చేసి ఒక పార్ట్ లో డ్రా చేయాలంటే మీరు 1 2 1 అన్నా తీసుకోవచ్చు, 1 2 2 అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగా. దిస్ ఇస్ సిమిలర్ టు యువర్ ప్రొసీజరల్ వే. 1 1 1 అలా ఇస్తాను కదా అలాగే, బట్ కమాస్ తీసుకోము ఇక్కడ అంతే. సో 1 1 1 తీసుకొని, అండ్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇస్ ప్రొజెక్షన్. అది లేకుండా నేను 3D ప్లాటింగ్ చేయలేను. సో ప్రొజెక్షన్ ఇస్ ఈక్వల్స్ టు 3D. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టు టేక్. నౌ మై access is enabled with 3D plotting. So ఈ access నేను AX అన్న దాంట్లో స్టోర్ చేసుకుంటాను. After this what I have to do, of course I have to apply the scatter plot. So AX dot scatter of. సో ఇక్కడ నేను ఏమేమి పంపిస్తానండి, X Y Z 3 పంపించవచ్చు కదా. సో ఇక్కడ మీ ఇష్టం, మీరు దేని మీద ఫీచర్స్ తీసుకుంటారు, దేని మీద ప్రైస్ తీసుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. సో XY మీద ఫీచర్స్ తీసుకొని Z మీద ప్రైస్ తీసుకోవచ్చు. సో XY ఏమవుతుంది, DF ఆఫ్ ఏరియా ఒకటి, కమా Y ఏమో DF ఆఫ్ బెడ్రూమ్స్, అండ్ Z వచ్చేసరికి I'll take DF ఆఫ్ ప్రైస్. అవునా, సో దిస్ ఇస్ హౌ ఐ కెన్ టేక్. అండ్ దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్, సో ఇక్కడ DF ఆఫ్ ప్రైజెస్ అని తీసుకుంటానా, ఆర్ ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ Y ఆల్సో. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ, ఎస్ ఆర్ నో. ఎందుకంటే Y లో నేను ఆల్రెడీ ఓన్లీ DF ఆఫ్ ప్రైజెస్ ఉంది కాబట్టి, బట్ ఇక్కడ నేను X అని తీసుకోలేను డైరెక్ట్ గా. ఎందుకు చెప్పండి, బికాస్ X ఇస్ అ మ్యాట్రిక్స్ ఫర్ మీ. కానీ ఇక్కడ నేను X యాక్సిస్ మీద వేరే, Y యాక్సిస్ మీద వేరేగా వాల్యూస్ ఇవ్వాలి కదా. ఇది సర్ఫేస్ ప్లాట్ కాదు నాకు. వెల్ సర్ఫేస్ ప్లాట్ అంటే మెష్ గ్రిడ్ లో అలా పంపించి చేయొచ్చు, కానీ ఇక్కడ డ్రా చేసేది డెసిషన్ ట్రీ కాబట్టి,
3D ప్లాటింగ్ కాబట్టి నేను x యాక్సిస్ మీద వాల్యూస్ ఇవ్వాలి, y యాక్సిస్ మీద వాల్యూస్ ఇవ్వాలి, z మీద. సో x మీద ఏరియా కాబట్టి df ఆఫ్ ఏరియా, y మీద బెడ్రూమ్స్ కాబట్టి df ఆఫ్ బెడ్రూమ్, z మీద y తీసుకుంటాము. అండ్ దెన్ సో ఇప్పుడు నేను ప్రెడిక్టెడ్ కి చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, I'll take the predicted here. Okay, so predicted తీసుకొని comma I can give the same label marker అవన్నీ ఇవ్వచ్చు. సో marker is equals to same దానికి ఇచ్చినట్టే మొత్తం ఇద్దాం, 0 అని ఇస్తున్నాను. Then what is the next thing, this is for the label. Okay, label వచ్చేసరికి predicted price అని. Okay, and then you can give the size, some 80 అనే size ఇవ్వండి. సో సేమ్ ఇప్పుడు నేను ఇదే కాపీ చేసుకుంటాను. అగైన్ వాట్ ఐల్ డూ, సేమ్ యాక్సెస్ మీద నేను ఈసారి ఏమేమి చేస్తానండి, ప్రెడిక్టెడ్ ప్లేస్లో ఐల్ టేక్ y విచ్ ఇస్ ద యాక్చువల్ వాల్యూస్. అండ్ ఇక్కడ నేను మార్కర్ ఒకటి చేంజ్ చేసుకుంటాను టు x, అండ్ దెన్ ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్. ఓకేనా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి, అక్కడ నేను ఒక్క వాల్యూతో తీసుకున్నాను, ఇక్కడ నేను రెండు వాల్యూస్ని యూస్ చేసుకొని మార్క్ చేస్తున్నాను. సో వన్స్ దిస్ ఇస్ డన్, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ డూ. సో మీరు ఇక్కడ లేబుల్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ax డాట్ సెట్ ఎక్స్ లేబుల్. ఓకే, ఎందుకండి, బికాస్ ఇక్కడ నాకు యాక్సెస్ కాబట్టి యూ హ్యావ్ టు యూస్ సెట్ ఎక్స్ లేబుల్ సెట్. సో ఎక్స్ లేబుల్ ఏమొస్తుంది, దిస్ ఇస్ ద ఏరియా ఇన్ ఎస్ఎఫ్టి, అండ్ దెన్ యూ కెన్ యూస్ ax డాట్ సెట్ y లేబుల్. సో దీనిలో ఐ యూస్ బెడ్రూమ్స్, అండ్ దెన్ ax డాట్ set z label. దీనిలో I'll take it as price. Okay, once this is done, you will do plt.show. Okay, and you can use tight layout if you want, but ఇక్కడ నేను ఒకటే ప్లాట్ చేస్తున్నాను కాబట్టి మీకు టైట్ లేఅవుట్ అవసరం లేదు. Now if you run this, sorry, okay, నేను ఇక్కడ yes this also ఇక్కడ ఓకే వన్ సెకండ్. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దిస్ వాట్ ఎల్స్ ఇస్ రిమైనింగ్, స్కాటర్ చేసాం. యూ కెన్ యూజ్ లెజెండ్ ఆఫ్ కోర్స్, మల్టీ ప్లాటింగ్ కాబట్టి పిఎల్టీ డాట్ లెజెండ్ కూడా మీరు తీసుకోవచ్చు, రైట్. ఓకే, ఎస్ పిఎల్టీ డాట్ కాదు, ఇక్కడ ఏం తీసుకోవాలి, హ్యాస్ టు బి ఫిగ్ డాట్ లెజెండ్. అవునా, ఎందుకంటే ఓవరాల్ ఫిగర్ కి తీసుకున్నాం కాబట్టి ఫిగ్ డాట్ లెజెండ్. నౌ rerun this. This is the 2D plot. ఇది క్లోజ్ చేస్తే this is a 3D plot form. Okay, so do you observe the 3D plot? So 3D plot లో కూడా సేమ్ అలాగే వచ్చాయండి, కానీ నాకు బేస్డ్ ఆన్ ద వాల్యూస్ కొన్ని నాకు దీని మీద వచ్చాయి, XZ ప్లేన్ మీద వచ్చాయి, కొన్ని XY ప్లేన్ మీద వచ్చాయి, కొన్ని in between all of the 3 points కలిపి, కొన్నేమో YZ ప్లేన్ మీద, అలాగా యూ కెన్ సీ ఆల్ ఆఫ్ ద పాయింట్స్. సో ఇక్కడ నాకు బెడ్రూమ్స్ ఉన్నాయి, ఏరియా ఉంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఉంది. సో ఇలా నేను 2 ఫీచర్స్ కావాలనుకుంటే 3D, బట్ దీనికంటే ఎక్కువ ఫీచర్స్ నేను తీసుకోలేనండి. ఇఫ్ ఐ హ్యావ్, సో నేను ఇంత ముందు మనకి మల్టీ క్లాస్ ఉంది వేర్ ఐ హ్యావ్ 3 ఫీచర్స్, దట్ ఐ కాంట్ డూ. అందుకే నేను చెప్పా లాజిస్టిక్ రిగ్రెషన్ మనం చేయలేం, ఎందుకంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనకి విల్ హ్యావ్ ద క్లాసిఫికేషన్ వేర్ అండ్ దట్ టు మనకి ఫిక్స్ సెట్ ఆఫ్ వాల్యూస్ మధ్యలో ఉంటుంది, కాబట్టి మనం దానిలో నుంచి ఏ వాల్యూ అనేది నేను తీసుకోలేను కదా, కేటగిరీస్ వైజ్ కాబట్టి ఐ కాంట్ డూ ఇట్. సో మీరు అడగచ్చు మ్యామ్ కేటగిరీస్ ఉంది కదా, మరి నేను ఏమంటారు బార్ గ్రాఫ్ యూస్ చేసుకోవచ్చా అంటే, బార్ గ్రాఫ్ ఎప్పుడు యూస్ చేస్తాము, వెన్ కేటగిరీస్ లో నాకు ఫ్రీక్వెన్సీస్ ఒక్కొక్కటి దాని సేల్స్ ఎంత, దాని ఇదెంత అని తెలిస్తే ఓకే, కానీ నేను అక్కడ క్లాసిఫికేషన్ గా చేస్తున్నాను, ఈచ్ శాంపుల్ దేని కిందకి వస్తుందని చెప్తున్నా, అంతేకాని ఆ శాంపుల్లో ఎన్ని ఉన్నాయని చెప్పట్లేదు. ఇఫ్ ఐ వాంట్ టు ప్లాట్ ఫర్ దాట్ దెన్ యూ కెన్ యూస్ బార్ ప్లాట్. ఓకే, కానీ నాకు అలా కాదు కదా, క్లాసిఫికేషన్ అంటే ఈచ్ శాంపుల్ దేని కిందకి వస్తుంది, ఆపిల్ మ్యాంగో బనానా అని చెప్పాలి, కానీ బనానాస్ ఎన్ని ఉన్నాయి, మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి అలా చెప్తే దెన్ యూ కెన్ యూస్ బార్ ప్లాట్. ఓకే, సో యూ హ్యావ్ టు లుక్ అట్ ద రిక్వైర్మెంట్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. రిక్వైర్మెంట్ ని బట్టి అక్కడ మీకు అదే రిక్వైర్మెంట్ అనుకోండి, మీరు అప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ ని కౌంట్ చేసుకొని దెన్ బార్ ప్లాట్ అప్లై చేసుకోవచ్చు, కానీ అది కాదు కాబట్టి యూ కాంట్ యూస్. బట్ డెసిషన్ ట్రీకి మనకు సెపరేట్ గా ఒక ప్లాట్ ఉంది విచ్ ఇస్ ప్లాట్ అండర్ స్కోర్ ట్రీ, దాన్ని మనం చూద్దాం ఎలా ప్లాట్ చేయాలి అని. సో ఇఫ్ యూ లుక్ అట్ దాట్, సో 3D ప్లాటింగ్ కూడా మనం చూసేసాము. దెన్ after this I'll show you the decision tree plot. So if you look at the, yes, here, so
ఇక్కడ నేను యూస్ చేసేది వచ్చేసి సేమ్ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్, సారీ నాట్ దిస్, ప్లాటింగ్ కదా, plotting should be somewhere here, yes. So here I'll use the plot called plot underscore tree, okay, which is called tree plot. సో దీనికి కూడా మళ్ళీ సేమ్ అండి. సో ఫిగర్ తీసుకుంటారు అండ్ దానిలో మీరు ప్లాట్ అండర్ స్కోర్ ట్రీ అని తీసుకుంటారు. దీనిలో మనకు ఉండే పారామీటర్స్ ఏంటంటే, ఫస్ట్ నేను ఏ మోడల్ని ప్లాట్ చేస్తున్నాను ఆ మోడల్ని పంపిస్తాం. దాంతోపాటు నేను ఏమేమి ప్లాట్ చేస్తున్నాను, ఆ ఫీచర్స్ ఏంటి, ఇన్పుట్ ఫీచర్స్ ఏంటి. సో దానికి ఉన్న పారామీటర్ ఫీచర్ నేమ్స్. ఫీచర్ నేమ్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఐరిస్ కి ప్లాట్ చేస్తున్నాను కాబట్టి ఐరిస్ డాట్ ఫీచర్ నేమ్స్ అని తీసుకుంటున్నా. అదే క్లాస్ నేమ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ టార్గెట్ నేమ్స్. నేను చెప్పాను కదా, టార్గెట్స్ ని మనం క్లాసెస్ అని కూడా అంటాము ఇన్ క్లాసిఫికేషన్. అదే లీనియర్ రిగ్రెషన్ లో అయితే టార్గెట్ వాల్యూ అంటాము. అదే క్లాసిఫికేషన్ కి వచ్చేసరికి వాటిని మనం క్లాసెస్ అని కూడా అంటాం. అవుట్పుట్ అనొచ్చు, క్లాస్ అనొచ్చు, టార్గెట్ అనొచ్చు, ఏదైనా ఒకటే అండి. లేబుల్ అంటే ఏంటి, ఆ క్లాసెస్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇస్తాం కదా మనం శాంపుల్ కి, దాన్ని లేబుల్ అంటాం. ఓకే, సో ఇది క్లాస్ నేమ్స్. ఇంకొకటి దెన్ యూ హ్యావ్ ఫిల్డ్. సో ఫిల్డ్ అనేది ఏంటి అంటే వెదర్ యూ హ్యావ్ టు ఫిల్ ఇట్ విత్ కలర్ ఆర్ నాట్ అని చెప్తుంది. సో మీకు ట్రీ ఎలా వస్తుందంటే లైక్ మన బైనరీ ట్రీ కనిపిస్తుంది కదా, అలాగే వస్తుందండి ట్రీ స్ట్రక్చర్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఇట్. సో నేను ఏదైనా ఒకటి ఫిక్స్ అయిపోయింది అంటే దానికి నేను ఒక కలర్ లో ఇస్తే ఓకే ఇది ఒక లేబుల్ వచ్చేసింది దానికి అని చెప్తుంది. సో దానికోసం నేను కలర్డ్ వేరియేషన్ చూపించాలనుకుంటే ఫిల్డ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకుంటాను. ఓకేనా. సో దీస్ ఆర్ ద పారామీటర్స్ ఐ హ్యావ్ ఇన్సైడ్ ద ట్రీ ప్లాట్. ఆఫ్టర్ దట్ యూల్ డైరెక్ట్లీ యూస్ plt.show. అంతే, అంత కాంప్లికేటెడ్ ఏం లేదండి. సో ఇఫ్ యూ జస్ట్ టేక్ అవుట్ అండ్ రన్ దిస్. సో ఇప్పుడు నేను జస్ట్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ నేను ఫిగర్ సైజ్ ఇచ్చాను అంతే. ఇప్పటిదాకా నేను ఫిగర్ సైజ్ యూస్ చేయలేదు, దీనిలో వాళ్ళు ఫిగర్ సైజ్ ఇచ్చి యూస్ చేసుకున్నారు. సో ఐల్ జస్ట్ గో టు యువర్ ఐరిస్ డేటా సెట్ అండ్ ప్లాట్ దిస్. సో ఆల్రెడీ మనం ఐరిస్ డేటా సెట్ తీసుకున్నాం కదా, దానిలో మనకు అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి. దీనిలో నేను లాస్ట్ లో ప్లాట్ మాత్రం చేసుకుంటాను. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లాటింగ్. దిస్ ఇస్ ద ట్రీ ప్లాట్. దీన్ని ట్రీ ప్లాట్ అంటాం. జస్ట్ లైక్ యువర్ బార్ ప్లాట్, హిస్టోగ్రామ్, స్కాటర్ లాగా దీన్ని ట్రీ ప్లాట్ అంటాం. సో ఈ వాల్యూస్ అన్ని ఇచ్చి ఇప్పుడు నేను ప్లాట్ చేస్తే DLL load fail while importing this page file is too small for this operation. Is it so? Okay, feature names, target names. Sorry, ఇంపోర్ట్ చేసాం కదా, చేయలేదా? ఓకే, ఇంపోర్ట్. ఓకే, దీనిలో అసలు మనం ప్లాటింగ్ చేయలేదు కదా, రైట్ రైట్. స్టిల్ ఐరర్ దీనికి రిలేటెడా? కాదు కాదు కాదు. Load iris. Memory error. Oh, it is not having space. One second. Even my system space was showing issues. So కొన్నిసార్లు దాని వల్ల కూడా అవ్వచ్చండి. Let me try deleting few of them. So maybe అప్పుడు వర్క్ అవుతుందేమో చూద్దాము. Just give me a moment. We'll try deleting few of them and try working on it. సో మన సిస్టమ్ మెమరీ కూడా మనకు సరిపోయినప్పుడు అది లోడ్ చేసుకుంటున్నాం కదా మనము, అప్పుడు కూడా ఇష్యూస్ అవుతాయి. సో ఇట్ మైట్ హ్యాపన్, అదేమి ఇబ్బంది ఏం కాదు. Even if it doesn't work now, you can try seeing it. If not, నేను delete చేసి మళ్ళీ మీకు రేపటి క్లాస్ లోనే చూపిస్తాను. It doesn't matter. So let's try it now. It should work now. Let's see. Stop few of the things. Yeah. Oh, sorry, wait. PLT, yes, yes. Indirect గా వచ్చాను కదా, so PLT.